మాధవ్ నగర్ ఆర్ఓబి ఎటకేలకి రాష్ట్ర ప్రభుత్వం బాట క్లియర్ చేసినందుకు జిల్లా ప్రజల తరఫున హర్షిస్తా ఉన్నాం. బెటర్ లేట్ దెన్ నెవర్. 2014లోనే ఈ పనులు మొదలు కావాల్సినవి. 2014లో 2 లేన్ బ్రిడ్జ్ శాంక్షన్ అవ్వటం, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయటం 2 లేన్ సరిపోదని, సైంటిఫిక్ ప్రొసీజర్ అడాప్ట్ చేయకుండా, ట్రాఫిక్ అనాలిసిస్ చేయకుండా లేఖ రాసి ఇక్కడ మేము 4 లేన్ కట్టుకుంటాము 2 లేన్ సరిపోదు అని ప్రొసీజర్ అడాప్ట్ చేయనప్పుడు కేంద్ర ప్రభుత్వం సరే మీరు కట్టుకుంటే అంటే కట్టుకోండి, మాకు ఇబ్బంది లేదు, డబ్బులు ఎక్స్ట్రా డబ్బులు మీవే అని. ఆ ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకొని అంటే 75-25 అవుతుంది. ఆ 75% వర్క్స్ మీద 15% అప్పుడున్న ఎంపీ కమిషన్ డిమాండ్ చేసినందుకు, ప్లస్ అప్పుడున్న ఎమ్మెల్యే ఇప్పుడు కూడా ఉన్నారనుకోండి, మళ్ళీ వాళ్ళ సంగతి తర్వాత సపరేట్గా చూసుకోవాలా, ఎంపీటీసీలు జెడ్పీటీసీల సంగతి వాళ్ళది సపరేట్గా చూసుకోవాలా. సో ఇట్లా పీడిస్తే అప్పుడు ముందరకు వచ్చే కాంట్రాక్టర్ కూడా వారిపోయాడు. అట్లా సుమారు 8 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయాల్సిన పనులు డిలే అయ్యి 2019లో భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఇక్కడ ఎన్నికైనాక వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రయారిటీ వర్క్స్లో మాధవ్ నగర్ ఆర్ఓబి టేకప్ చేయడం జరిగింది. లిఖితపు ఏదో లెటర్ రాసుడు కాకుండా ఒక సైంటిఫిక్ పద్ధతిలో ట్రాఫిక్ అనాలిసిస్ చేపించి, ట్రాఫిక్ మళ్ళా 2 లక్షల టీయూవీలు దాటదేమో అని భయంతో బైపాస్ బంద్ చేపించి, ఏదో రిపేర్లు నడుస్తున్నాయి అప్పుడు బంద్ చేపించి, ట్రాఫిక్ అంతా మెయిన్ రోడ్ మీద డైవర్ట్ చేసి 2 లక్షలు దాటించి, ఇది 4 లేన్కి ఎలిజిబిలిటీ తీసుకొచ్చి దీనికి 4 లేన్ ఎలిజిబిలిటీ వస్తే ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వం 50% వాటా మంజూరు చేపించి, ఇవన్నీ ఎన్నిక అయిపోయినాక వితిన్ 1 ఇయర్లో చేసేసినాం. ఫైనల్గా అక్టోబర్ 2020లో, అందులో కోవిడ్ కూడా ఉన్నది. ఇంకా కోవిడ్ ఫస్ట్ ఫేజ్ కూడా మనం 3-4 నెలలు 5 నెలలు కోల్పోయినాం. అక్టోబర్ 2020లో ఫైనల్గా ఫైనాన్షియల్ శాంక్షను, కేంద్రం నుంచి డిజైన్ శాంక్షను, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసి రైల్వేస్ మీరు తక్షణమే టెండర్లు కాల్ ఫార్ చేయండి, మర్నాడు రైల్వేస్ కూడా కాల్ ఫార్ చేస్తుందని రొటీన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందో ఆ రకంగా అడాప్ట్ చేద్దామని లెటర్ కూడా రాశారు. ఆ లెటర్ రాసినాక 6 నెలల వరకు స్పందన లేకపోతే ఒకరోజు దిశ మీటింగ్లో ప్రశాంత్ రెడ్డి గారి లేజీ లెథార్జిక్ యాటిట్యూడ్ని ఎక్స్పోజ్ చేయడం జరిగింది. 6 నెలలు అవుతున్నా కూడా ఇంకా ఎస్టిమేట్ పంపుతలేదు, అన్నీ పంపుతలేదు.
దాని తర్వాత తక్షణమే 3-4 రోజులకు పంపిండా. దాని తర్వాత మళ్ళీ ఆనే ఆగిపోయింది. మళ్ళా జూన్ మాసంలో మేము చేసిన ధర్నా, భారతీయ జనతా పార్టీ ఇంటింటికి ప్యాంప్లెట్లు పంపటం అదంతా చేసినాం. ఫైనల్గా జూన్ పోయి జనవరిలోనన్నా కేంద్రం అన్ని క్లియరెన్స్లు ఇచ్చి పైసలు ఇచ్చేసి అన్ని కేంద్ర రెస్పాన్సిబిలిటీ మొత్తం చేసేసినాక దాదాపు 15 నెలలకి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచినందుకు ఇవాళ సంతోషం. ఈ ఏదైతే ఆర్ఎండ్బి మంత్రి గారికి చెప్తా ఉన్నాను, మీ వల్ల డిలే అయిందో 15 నెలలు, అది దయచేసి వర్క్లో స్పీడ్ చూపించి 1 ఇయర్లో కంప్లీట్ చేద్దాం. ఈ ప్రాజెక్ట్ 1 ఇయర్లో చేసుకోవచ్చు కూడా. మా సైడ్ నుంచి ఎటువంటి కేఎస్టీ ట్యాక్సులు ఉండవు. మేము కాంట్రాక్టర్ల జోలికి కూడా పోము. టైంకి పని కాకపోతే అప్పుడు మేము కాంట్రాక్టర్తో మాట్లాడతాం. ఇప్పుడు ఆర్మూరు నియోజకవర్గంలో 3 ఫ్లైఓవర్ల పని నడుస్తుంది. అక్కడ కోవిడ్ వల్లనో దేని వల్లనో జీవన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ వల్లనో డిలే అవుతుంటే 3 సార్లు మీటింగ్ చేసుకున్నాను నేను లాస్ట్ 4 మంత్స్లో. ఫైనల్గా మార్చు, ఏప్రిల్, నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ డిసెంబర్ వరకు 3టికి టార్గెట్ ఇచ్చిండ్రు. పనులు నడుస్తున్నాయి. పనులు సక్రమంగా క్వాలిటీ పద్ధతిగా నడుస్తే మేము అటు జోలికి పోము. మాకు కాంట్రాక్టర్ ఎవరో కూడా తెలియాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ రెడ్డి గారు, మీరు కూడా కాంట్రాక్టర్లను సతాయించకుండా జిల్లా ప్రజల ఇంట్రెస్ట్ దృష్ట్యా స్పీడప్ చేసే పనులు చేయండి. దయచేసి కవిత గారి లాంటి నాయకురాళ్ళని దూరం పెట్టండి ఈ ప్రొసీజర్లో. వేల్పూర్ పరువు నిలబెట్టండి. వీళ్ళందరూ జిల్లా ప్రజలకైనా ఉపయోగపడలేదు. జిల్లా ప్రజల కోసం ప్రేమతోటి ఇక్కడ ఎలక్షన్ నిలబడలేదు. గెలిచినాక కూడా చేసింది కూడా ఏం లేదు, కరప్షన్ తప్ప. దిస్ ఈజ్ అన్ అచీవ్మెంట్, moral achievement for Bharatiya Janata Party and our clean and corrupt free attitude. డబ్బులు కేంద్ర ప్రభుత్వం డబ్బులైనా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైనా ఎంత వాటా ఉన్నా అదంతా ప్రజల డబ్బే. దిస్ ఈజ్ అ moral victory for Bharatiya Janata Party and I am proud. మాధవ్ నగర్ ఫ్లైఓవర్ పనులు నేను ఎంపీగా ఉన్నప్పుడు పూర్తి శాంక్షన్లు రావడం, పనులు మొదలవ్వడం. వీ విల్ మేక్ ష్యూర్ పనులు తొందరగా ఖతమైతే కూడా వీ విల్ మేక్ ష్యూర్. సో ఐ హోప్ Prashant Reddy will cooperate, state government will cooperate, district administration will cooperate and target the inauguration of this flyover within 12 months. ప్రశాంత్ రెడ్డి గారికి ఇంకొకటి గుర్తు చేస్తా ఉన్నాను. సరస్వతి గారి ఇంట్లో కంపాషనేట్ గ్రౌండ్లో ఉద్యోగం మీ ముఖ్యమంత్రి గారు 10 రోజులు అన్నారు, దాటిపోయింది. తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఇప్పిస్తా అన్నట్టున్నారు. అని కూడా చాలా రోజులు అయింది. సో అది కూడా తొందరగా చేయాలని మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాం. ఇంకో ప్రాణం కూడా పోయింది 317 పెద్దపల్లి జిల్లాలో, అవుట్ ఆఫ్ స్ట్రెస్, కార్డియాక్ అరెస్ట్, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇక
మీరేమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చండి. అర్సపల్లి అరసపల్లి ఆరోపి కూడా మా సైడ్ నుంచి క్లియరెన్స్లు అయిపోయినాయి. వీళ్ళు డిజైన్ పంపించాలి. బోధన్ పట్టణంలో మెయిన్ రోడ్ మీద వీళ్ళు డిజైన్ పంపించాల, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించాలి, డిపిఆర్ పంపించాలి, చేసి పంపించాలి. 2 సంవత్సరాలు అవుతుంది. దాని గురించి కూడా మాట్లాడాను నేను. ఇట్ ఈస్ పెండింగ్ విత్ ద స్టేట్ గవర్నమెంట్. రైల్వేస్కి వెళ్ళి ఒక్కరోజు డిలే ఉండదు. అందులో బీజేపీ ప్రభుత్వంలో అసలు ఉండదు. మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్లు పంపినరా, డిజైన్లు పంపినరా? మీరు పంపించండి. ఇప్పుడు నేను మీ నెత్తి మీద కూర్చున్నా కదా మాధవనగర్ ఫ్లైఓవర్ కోసం, మీరు నా నెత్తి మీద కూర్చుంటుంది. పంపించండి, లెటర్ చూపెట్టి మాట్లాడమనాలా టీఆర్ఎస్ వాళ్ళని. గాలికి మాట్లాడు కాదు, ఏడ పెండింగ్ ఉంది టెక్నికల్గా అది మాట్లాడమనాలా. అవి కూడా ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి. రైల్వే షేరు రైల్వే కాంట్రాక్టర్ ఉంటాడు, స్టేట్ షేరు స్టేట్ కాంట్రాక్టర్ ఉంటాడు. దేశం మొత్తం ఒక పాలసీ ఉంటుంది. పాత లైన్ల మీద షేరింగ్ బేసిస్ ఉంటుంది. 6 కొత్త లైన్ల మీద 100% కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. మా 6 3 ఆరోపీలు నడుస్తున్నాయి. 100% ఫండింగ్ కేంద్రందే. కేసీఆర్ కోసం సపరేట్ పాలసీ ఏం చేయరు కదా దేశం మొత్తం. మీ పోరాటం, మీ మీద జరుగుతున్న అఘాయిత్యాలు, అటాక్స్, వీటి మీద మీరు ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారి దగ్గరకు పోయినరో, ప్రశాంత్ రెడ్డి గారు దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. మీ మిత్రులు, మీడియా మిత్రులు అందరూ మీకోసం మేము కూడా పోరాటం చేస్తున్నాం. సో స్టేట్ అడ్మినిస్ట్రేషన్ దాని మీద తొందరగా యాక్షన్ తీసుకోవాలి. ఇక పోలీస్ డిపార్ట్మెంటు ఏదైతే ఉత్సాహం భారతీయ జనతా పార్టీ నాయకుల మీద, ఎంపీల మీద కేసులు పెట్టే ఉత్సాహం చూపిస్తుందో అది క్రిమినల్స్ మీద కూడా చూపెట్టాలి. ఇగో ఈయన పేరేంది, సత్యనారాయణ, కరీంనగర్ కమిషనర్. ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో, ముఖ్యంగా భువనగిరి వేణుగోపాల్, వాళ్ళ బ్రదర్ రామకృష్ణ, ఇంకా కొంతమంది గంగిరెడ్డి గారు, లేకపోతే ఇంకొక రవి, శ్రీనివాస్, ఇంకొక సురేష్ అనే ఒక ముగ్గురు, వీళ్ళందరూ కూడా ఎక్కువ కాలంలో చాలా ఈ యొక్క కింద నుంచి చిన్న చిన్న కాలనీలు, రేకుర్తి, కోతిరాంపూర్, వేణవంక, హుజురాబాద్, అట్లాగే మానకొండ ఈ ఏరియాలో ఉండి ఈ యొక్క మిల్లులు సప్లై చేసి దాంట్లో కొంత రీసైక్లింగ్ చేస్తున్నారు. అదే బియ్యాన్ని తీసుకొచ్చి మళ్ళీ గవర్నమెంట్కి లెవీ రూపంలో ఇచ్చేయడానికి ఒక ప్రణాళిక చేస్తున్నారు. అట్లాగే పేడ్ ప్రైస్ షాప్ నుంచి కూడా కొంత డైవర్ట్ అవుతుంది. ఎవరైనా సరే, అంతటి వారైనా సరే ఈ యొక్క దందాలో ఈ రోజు నుంచి ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వాళ్ళపై చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే 5గురిని ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళ మీద అతి త్వరలో పీడీ యాక్ట్ నమోదు చేసి వాళ్ళ జైలు పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఆయన కమిషనర్ మాట్లాడింది విన్నారు. రీసైకిల్ దందా వేణుగోపాలు, రవి, శ్రీనివాసు అన్నాడు, మధ్యలో గంగిరెడ్డి గారు అన్నాడు. బీజేపీ నాయకులనేమో పార్టీ ప్రెసిడెంట్లనేమో ఈడ్చుకపోయి జైలు వేస్తున్నారు, క్రిమినల్స్నేమో గారు అని సంబోధిస్తున్నారు. సత్యనారాయణ గారు ఎందుకు, ఆయన గంగుల కమలాకర్ దగ్గరనే, లేదా గంగుల కమలాకర్ కూడా ఆయన ప్రెషర్ బాగుందా మీ మీద కాపాడమని? పోలీసుల
ధైర్యం మీద ఉన్నది చూసిర్రా, బుయ్య కోల మీద అది దెబ్బతినాలనే ఉంటుంది మా పని. మా మీద దొంగ కేసులు పెడితే ఇప్పుడు మనోధైర్యాలు ఇనోధైర్యాలు పక్కకు పెట్టండి, నా మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టిండ్రు, దానికి రుజువేది, దానికి ప్రైమఫసి ఏది మహేందర్ రెడ్డి గారు చెప్పాలా, మేము ఊరుకుంటామా? ఎట్లా పెడతావు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎంపీ మీద? కేసీఆర్ మందు కొట్టి ఫోన్ చేసి చెప్తే పెడతావా? నువ్వు ఏం ఐపీఎస్ ఆఫీసర్వి? ప్రూవ్ ఇట్ దట్ ఐ హ్యావ్ మేడ్ అ కమెంట్ అగేన్స్ట్ సమ్ ఎస్సీ ఆర్ ఎస్టీ. వస్తుంది కదా ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీ దగ్గర కదా పోని, బండి సంజయ్ గారి నడవని. ఇంకా నేనేం పట్టించుకుంటలేను మనోధైర్యము, ఇంకా నేను ఎవరు కంప్లైంట్ చేయలేదు, నేనేం చేయలేదు. కోర్టులో పడతాయి వాతలీలకు. ఏం చూపిస్తాడో నా మీద? ఎస్సీ ఎస్టీ ఏ ఎస్సీని తిట్టినా ఏ ఎస్టీని తిట్టినా? ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీద కేసు పెట్టేటప్పుడు కనీస బుద్ధి జ్ఞానం ఉండాలి కదా, బేసిక్. మళ్ళా ఏ మనోధైర్యం గురించి మాట్లాడుతున్నారు బుద్ధి లేకుండా? ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లు దొంగ వ్యవహారాల్ని బయట పెడితే పోలీసుల మనోధైర్యం దెబ్బతింది. ఇక మీ మనోధైర్యం అంతా మా మీదనేనా? ఇప్పుడు ఏమైంది? 10 రోజుల కింద ఆయన సత్యనారాయణ మాట్లాడాడు, 5గురిని ఐడెంటిఫై చేసిన అన్నాడు, పీడీ యాక్ట్ పెడతా అన్నాడు. మరి ఎవరి మీద ఏమైనా కేసు బుక్ చేసిర్రా? ఎవరైనా అరెస్ట్ చేసిండ్రా? 200 కోట్ల స్కామ్ ఇది, అదొకటి. ఆ విషయమే ఇప్పుడు ఆయన సత్యనారాయణ మాట్లాడింది. 50% రీసైక్లింగ్ దందా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నడుస్తుంది. 1000 కోట్ల స్కామ్లల్లో 50% నడిచేది కరీంనగర్ జిల్లానే. నన్ను అరెస్ట్ చేసారా? ఇవన్నీ ఫాస్ట్గా చేయండి, మీ మనోధైర్యం పెరుగుతుంది. క్రిమినల్స్ని లోపల వేస్తే ఎవరన్నారా మనోధైర్యం దెబ్బతీస్తుంది? ఏ ఆఫీసర్? సరే, అది ఎవరైతే అనుకుంటున్నారో మీ మనోధైర్యం పెరగాలంటే ఇటువంటి క్రిమినల్ని లోపలేయండి. మరి మీ మనోధైర్యం పెరుగుతుంది, ప్రజల మనోధైర్యం పెరుగుతుంది, మా మనోధైర్యం పెరుగుతుంది, అందరి మనోధైర్యం పెరుగుతుంది. పీడీ యాక్ట్లు ఏమాయా రాసిరోడు ఒక పేపర్లో. ఉద్యోగుల బదిలీలపై బీజేపీ ఎంపీలు రాజకీయం చేస్తున్నారు, కేవలం 10% మందే సఫలం అనేది నిన్న మంత్రులు చెప్తున్నమాట. సరే, మేము నోరు మూసుకుంటాం. చనిపోయిన వాళ్ళ వ్యవహారం ఏంది? ఒక్కరికన్నా కంపాషనేట్ గ్రౌండ్ ఇచ్చినావా? ఎందుకు చనిపోతున్నారు? ఉద్యోగులతో మాట్లాడినావా? 2018 ఆగస్టులో కేంద్రం నీకు పని చేసుకోమని చెప్పింది, అంతేనా? 3.5 సంవత్సరాలల్లో ఎన్ని మీటింగ్లు పెట్టినాం? ఎందరు ఉద్యోగులను పిలిచినాం? ఇదంతా రభస అవుతుంది. ఇప్పుడు జీవో 317 మీద పోరాటం, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నిర్ణయం. 24న రాజకీయ పార్టీలతోటి ములాఖాత్, 25 నుంచి జిల్లాల్లో సన్నాహక సదస్సులు, 29న కలెక్టరేట్ ఎదురుగా ఆందోళనలు, ఫిబ్రవరి 5న హైదరాబాద్లో మహాధర్నా. ఈ బీజేపీకి సంబంధం లేదు కదా బ్రదర్. ఆగిన ఉద్యోగి గుండె, ఆత్మహత్యలు, కార్డియాక్ అరెస్టులు, ఇవన్నీ మాకేం సంబంధం లేదు కదా. క్లియర్గా ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే, ఇవన్నీ ఈగో మీద తీసుకోకండి. ఇది 317 విత్డ్రా చేయండి, ఓ 4 మీటింగులు పెట్టుకోండి, తప్పులు పొరపాటు అయితే సరిదిద్దుకోండి, లేకపోతే మీ ఈపులు వలుగుతాయి. గవర్నమెంట్ ఎంప్లాయీలతో పెట్టుకుంటే ఏమవుతుంది? రాజకీయంగా సమాధి అవుతుంది. ఇప్పటికన్నా అన్నీ ఈగో అన్నీ పక్కకు పెట్టేసి ఇట్స్ బెటర్ టు హ్యావ్ డిస్కషన్స్ విత్ ఎంప్లాయీస్. మంత్రి ప్రశాంత్ రెడ్డి పదే రాజీనామా సిద్ధం, బీజేపీ సిద్ధమా అని. దేనికి రాజీనామా? మీరు చెప్పే పెన్షన్లు కావచ్చు, ఉద్యోగాల భర్తీ కావచ్చు, చాలా అంశాల మీద మాట్లాడింది ఇప్పటివరకు. కానీ ఎందుకు బీజేపీ ఎంపీలు కావచ్చు, బీజేపీ నేతలు స్పందించారు? ఎక్కడ ఆయన 2 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, శ్వేతపత్రం విడుదల చేస్తాం, 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేసి ఈ 2 అంశాలు.
చూడు బ్రదర్, దీనికి నేను 1,00,000 సార్లు మీకు చెప్పినాను ఆన్సర్. కేంద్రము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తా అని చెప్పింది. మన ఉమ్మడి జిల్లాలోనే 2019 వరకు నేను విత్ ఎవిడెన్స్ మీకు ఇంతకుముందు కూడా ఇవ్వడం జరిగింది, 4 సార్లు చెప్పడం జరిగింది. 2019 వరకే 54,000 రూపీస్ 54,000 క్యాండిడేట్లకి ముద్రా లోన్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ నుంచి కానీ, ప్లేస్మెంట్లు ఇప్పించడం కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి కానీ మేము ఫండింగ్ చేసినాం, లోన్లు ఇచ్చినాం, ఉద్యోగాలు ప్లేస్మెంట్లు ఇప్పించినాం. మన జిల్లాలో త్రూ వేరియస్ ఆల్ దీస్ ముద్ర కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ. బ్యాంకులలో డేటా ఉన్నది, వాళ్ళు డేటా మొత్తం ఇయ్యరు మనకు, వాళ్ళు బ్రీఫ్ నోట్ ఇచ్చారు. నేను మీటింగ్స్ పెట్టుకొని అది తీసుకొచ్చి నేను మీ ముందర పెట్టి కూడా సంవత్సరం పైన దాటిపోయి. రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఎన్ని లోన్లు ఇచ్చింది బిజినెస్ల కోసం? సరే, ఇప్పుడు మేము అనలే కదా ఇంటికో గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ అన్నారు. 1,00,000 ఉద్యోగాలు ఇస్తాం, ఇమీడియట్గా 1,00,000 ఉద్యోగాలు వస్తే తెలంగాణ వస్తే మేము ఇస్తామని కేసీఆర్ అన్నాడు. ఇంటికో ఉద్యోగం సాధ్యమా అధ్యక్ష అని మళ్ళీ కేసీఆర్ అన్నాడు. అది అయ్యే పనే? ఉంటాయి ఆ ఉద్యోగాలు అని ఆయనే అన్నాడు. కాంట్రాక్ట్ నౌకరీ ఏందండి, అందరు పర్మనెంట్ చేయాలి అని ఆయనే అన్నాడు. ఉన్న కాంట్రాక్ట్ వాళ్ళందరినీ పీకేసింది కూడా ఆయననే. మేమేమన్నామా? అన్నీ ఆయనే అన్నాడు. సరే, మీరు ఎవరికి ఎన్ని లోన్లు ఇచ్చిండ్రు, మీరు ఎవరికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఎన్ని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీరు పర్మనెంట్ చేసిండ్రు తీసుకురా, నేను డేటా ఇచ్చి మాట్లాడుతున్నా. నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అన్నాడా, ఎంప్లాయ్మెంట్ అన్నాడా? గవర్నమెంట్ ఎంప్లాయీ అంటున్నారు, మినిస్టర్ అదే చెప్తున్నారు. 2,00,000 కోట్ల ఉద్యోగాలు. మినిస్టర్ ఏ మత్తు పదార్థం ఇన్ఫ్లుయెన్స్లో మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రి ఏ మందు కొట్టి మాట్లాడుతుంది అంటలేను. నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? ఉద్యోగ ఉపాధి అవకాశాలు 2 కోట్ల మందికి ప్రతి సంవత్సరం అన్నాడు. నేను మన జిల్లాది మీ ముందర పెట్టినాను. ప్రశాంత్ రెడ్డి జిల్లా, నా జిల్లా, గ్రామము అన్నీ ఒకటే కదా, ఇల్లు పక్కపక్కకే ఇల్లు కూడా. నువ్వు డేటా ముందర పెట్టి మాట్లాడు. ఇప్పుడు ఆయన జిల్లాకు సంబంధించిన మంత్రి, లెటెస్ట్ కాల్ ఫర్ బ్యాంకర్స్ మీటింగ్, సమరీ తీసుకొని వస్తారు వాళ్ళు. నేను పిలిచిన, తెచ్చిండ్రు, చూసిన 2019. దాని తర్వాత పర్సూ చేద్దామంటే జర కోవిడ్ వల్ల దానివల్ల దీనివల్ల డిలే ఉన్నది. సో 2019 వరకు మీ కేసీఆర్ అప్పటికి 5 సంవత్సరాలు 5.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కదా. సైంటిఫిక్గా మాట్లాడదాం. అక్టోబర్ 2021 2 నెలల్లో 80,000 కొలువులు అన్నాడు. ఇగో కేసీఆర్. బుధవారం అది కూడా 6 అక్టోబర్ 2021. 3 నెలలు 3.5 నెలలు అయిపోయాయి. 2 నెలల్లో 80,000 ఉద్యోగాలు అన్నాడు సార్. 1,70,000 దళిత కుటుంబాలు ఉన్నాయి రాష్ట్రంలో, అందరికీ 10 లక్షలు అన్నాడు. అన్నాడు లస్కలు అని అన్నాడు కదా, 10 లక్షలు అని. ఇప్పుడు 100 ఇస్తా అంటున్నాడు అసెంబ్లీని. ఎంత అవుతాయి? ఈ సంవత్సరంలో ఇస్తా అంటుండే ఆయన, వచ్చే సంవత్సరం ఎన్నిక. మళ్ళీ అది ఎమ్మెల్యే చెప్పినోడికి ఇవ్వాలి, డబల్ బెడ్రూమ్ ఎమ్మెల్యే చెప్పినోడికి ఇవ్వాలి. పెన్షన్లు కూడా ఈ మధ్య కొత్త పెన్షన్లు ఇవ్వడం కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రెషర్ వల్ల వస్తున్న, మీకు తెలుసు నాకు తెలుసు. టార్గెట్స్ ఇచ్చిండ్రు కోవిడ్ వల్ల, అందరికీ అన్ని అందాలా, రేషన్ కార్డు కూడా కొత్త ఇష్యూ చేయాలా, పెన్షన్లు కూడా ఇష్యూ చేయాలా, గైడ్ లైన్స్ వచ్చినాయి, సర్క్యులర్లు వచ్చినాయి, మీ ముందరకు వచ్చినాయి, నా ముందరకు వచ్చినాయి, మీ పేపర్లలో వేసారు, ప్రెషర్ కొట్టిండ్రు, పెండింగ్ అప్లికేషన్లు అన్ని క్లియర్ చేయాలని కేంద్రం చెప్తే
వచ్చినాయి. ఐ రాంగ్? ఎనిమిది సంవత్సరాలు దాటేసి ముఖ్యమంత్రి అయినాక దళిత బంధు డిక్లేర్ చేసి 6 నెలలు అయినాక చేయాల్సిన ప్రామిస్లు అన్నీ చేసేసినాక ఇప్పుడు విధి విధానాల గురించి కూర్చుంటారు. ఇప్పుడు వీళ్ళు చేసిన ప్రామిస్ల మీద ఈ మధ్య ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కూడా 50,000 ఉద్యోగాలు త్వరలో అన్నాడు హరీష్ రావు. విధి విధానాల మీద కేబినెట్ సమావేశమై విధి విధానాలు ఎట్లా చేయాలన్నది నిర్ణయం చేస్తారు. ఇప్పుడా ఇంకా సంవత్సరం ఎలక్షన్ పెట్టుకొని కమిట్మెంట్ లేని ప్రభుత్వం, తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేని నాయకత్వం, ఫ్యామిలీ. ఓకే, థ్యాంక్ యూ.